ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ అవినీతి పరుడని సత్య హరిచంద్రుడి వల్లే నటిస్తున్నాడని తీవ్ర ఆరోపణ సంధించిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు శెట్టిపల్లి రఘురామరెడ్డి వ్యాఖ్యలకు దిట్టుగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుదీర్ఘ పత్రికా సమావేశం నిర్వహించారు. రఘురామరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతి వ్యాఖ్యల్ని అందించారు. ఎవరు అవినీతి పరుడు, ఎవరు ప్రజాప్రతినిధి అన్నదే ప్రజలు తెలుసుకోవాల్సి ఉందని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ సూచించారు. దాంట్లో హ్యాండ్ చేసుకున్నా కూడా దాంట్లో కరెంట్ అట్నే నడుస్తూ ఉన్నది. మొన్న కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ తీసేయకపోతే నీ ల్యాండ్ లేకుంటే కరెంట్ డిపార్ట్మెంట్ నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? నీ ల్యాండ్ కాదు, నీది కాదు, నాది కానే కాదని చెప్పాం. కరెంట్ కాకుంటే నువ్వు డిపార్ట్మెంట్ ఎందుకు ఫోన్ చేసినావు? ఫోన్ చేసి తీయాకండి, చెట్లు చెండి ఎండిపోతాయి, కొద్ది రోజులు ఉంచండి నువ్వు అడిగినావా లేదా? లేదు సార్, మాకు పైనుంచి ప్రజలు వచ్చే అటువంటి ఏం చేసే కాదులే, అధికారం మీది కదా, మీరు అధికారంలో ఏం చేసాం కాదు, ఇంకా తీసేసుకొని మీరేం చేస్తారు, మీరు తీకుంటే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పింది నువ్వు కదా, నువ్వు మాట్లాడలేదా? అంటే నాది కాదు సత్యహరిచంద్రుని నువ్వు చెప్తాను కదా, నువ్వు చెప్పలేదా? ఒకటి ఇవన్నీ పక్కన పెట్టు. మీ ఊర్లో చేపల చెరువు ఉంది. చేపల చెరువు ఎన్ని ఎకరాలే? 85 ఎకరాలు చేపల చెరువు. నీ చేపల చెరువు డాక్యుమెంట్ ఇదో, మీ డాక్యుమెంట్ కూడా మీకు చూపిస్తా. ఎంత దారుణం ఉందంటే చేపల చెరువు ఉండేదేమో ఫస్ట్ డీకెట్ ల్యాండ్, అది 80 ఎకరాలు. డీకెట్ ల్యాండ్ నుంచి ఎట్టిపోయింది? వెబ్ ల్యాండ్ పోయింది. అంటే వెబ్ ల్యాండ్ ఎవరు ఉండరు? వాళ్ళే పేర్లు మార్చిండ్రు. వెబ్ ల్యాండ్ పోయిన తర్వాత అనుభవం ఎవరు ఉండరు? నువ్వు ఉండవు అనుభవంలో. అంటే డీకెట్ ల్యాండ్ అంటే వాళ్ళు అనుభవించుకునేకి ఇచ్చేది డీకెట్ ల్యాండ్. అది దాన్ని వెబ్ ల్యాండ్ మార్చేది కాదు. వెబ్ ల్యాండ్లో నువ్వు ఇష్టం వచ్చేట్టు నీకు ఎవరు కావాలో వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళని చేసుకుంటారా? అది లేదు, అది దౌర్జన్యం లాక్కొని నువ్వు 85 ఎకరాలు నువ్వు చేపల చెరువు పెట్టినావు. అయితే దాంట్లో నువ్వు వెబ్ ల్యాండ్ చేసుకున్నావు కదా, దాంట్లో 5-6 మంది చనిపోయిండు. వాళ్ళు వెబ్ ల్యాండ్ ఉన్నట్టు పేర్లు ఉన్నాయి కదా, ఈ పేర్లలో 5-6 మంది చనిపోయిండు. చనిపోతే హక్కు ఎవరికి వస్తుంది? ఆ వార్డులో ఉన్నట్టు వారసునికి వస్తుంది. అయితే నువ్వేమైనా వారసుని వాళ్ళకి ఏమన్నా? చనిపోతే విప్లవంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ ప్రాపర్టీ అనుభవించేది ఎవరు? వాళ్ళ వారసుని అనుభవించాలా. నువ్వేమన్నా వారసునివా? కాదు. నువ్వు ఆక్వై చేసుకున్నావు దౌర్జన్యంగా. దాని పర్మిషన్ తీసుకునేవా? ఫిషరీస్ నుంచి పర్మిషన్ లేదు, ఈ రికార్డు కూడా ఉంది. ఫిషరీ నుంచి పర్మిషన్ లేదు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకునేవా? ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. పర్మిషన్ ఎట్లా తీసుకోవాలా? యాక్చువల్గా ఆ భూమి ఫిషర్స్ భూమి వేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను డ్యామేజ్ అవుతాయి. దానికి ఒక పొల్యూషన్ డిపార్ట్మెంటు, మండల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక 5-6 మంది కమిటీ పెట్టాలా. కమిటీ నుంచి రికమెండ్ చేయాలా. వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మండలం లెవెల్, డిస్టిక్ లెవెల్ కమిటీ ఉంటుంది. డిస్టిక్ లెవెల్ కమిటీలో పాస్ కావాలా. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ జేసీ దగ్గర ఫైల్ పోతుంది. జేసీ దగ్గర నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయి అప్రూవల్ అవుతుంది. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ ఎక్కడా లేదు. లేకుండా దౌర్జన్యంగా నా ఊరు నాది పెత్తనం, నా ఊర్లో ఏ మగవాడు వచ్చాడు అని చెప్పి దౌర్జన్యంగా నువ్వు ఆక్యుపై చేసినవా లేదా? ఇంకొక విషయం ఇంకోటి చాలా దారుణమైన విషయం ఇంకోటి ఉంది. దానికోసము ఒకరికి ఎవరికి చేపల చెరువు చేస్తామని ఫస్ట్ స్టార్టింగ్లో ఒకరికి ప్రపోజల్ ఇచ్చారు. ఆ ప్రపోజల్ ఏమి ఇచ్చారు? ఎకరాకి 25,000 30,000 ఇస్తాను, రావాయా నువ్వు డెవలప్ చేసుకోని చెప్పారు. పాప ఎవరో ఒకరు దూరం నుంచి ఒక వ్యక్తి ఆశపడి ఓకే నాకు జీవితాంతం నాకు 10 ఏళ్ళు ఉంటుంది కదా, 10-15 ఏళ్ళు ఉంటుంది కదా అని ఒక 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని డెవలప్ చేసింది. అంతా డెవలప్ చేసి 1 సంవత్సరం నడిపిండు. 2వ సంవత్సరం ఏం చేయాలా? వాడిని తీసి వేరేవానికి ఇచ్చినావు. అంటే వాడు 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, తీసి వేరేవానికి ఏమో ఎందుకు ఇచ్చినావు? వాడు 50,000 ఇస్తాను ఎకరాకు. వాడి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా. వాడి ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు వాడు 50,000 ఇస్తాడు. వీడికి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కాబట్టి వీడికి 30,000 ఇచ్చినావు. అంటే వాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన గతి ఏం కావాలా? నీకు వాళ్ళ పరిస్థితి అవసరం లే, నీకు కావాల్సిన డబ్బు. నువ్వు వాళ్ళు నా కాడికి వచ్చిండు. ఎవరు? ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు. నా ప్రభుత్వం వచ్చిన నా కాడికి వచ్చిండు. సార్ నాకు ఇంత అన్యాయం జరిగింది, నన్ను కాపాడండి, నేను లేకుండా ఆత్మహత్య చేసుకుంటాను. మా ఇంటికి వచ్చి వాళ్ళ భార్య బిడ్డలతో ఏడుస్తూ కూర్చున్నాడు. నా కాడికి వస్తే నేనేమి చెప్పినా? నాయన ఇది వాళ్ళ అంతర్గత విషయం, నాకు సంబంధం లేదు, నేను ఇన్వాల్వ్మెంట్ కాలే, నేను అన్ని దానికి ఇన్వాల్వ్మెంట్ కాను, అంతర్గత విషయము వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకని నువ్వు మాట్లాడుకో. నీకు నష్టపరిస్తే కోర్టుకు వేసుకోపో, నీకు నష్టం వచ్చింటే. అదిగా నా దగ్గర రానని చెప్పి నేను కలెక్టర్ని చెప్పి పంపించిన. నేను యాక్షన్ తీసుకుంటే ఆ రోజు తీసుకున్నాను యాక్షన్. కరెంట్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఎవరు పేరుతో ఉంది? నువ్వు ఎట్లా అనుభవిస్తున్నావు? వేరే వాళ్ళ పేరుతో కరెంట్ బిల్ తీసుకొని ఇక్కడ నువ్వు ఫిషర్స్ ల్యాండ్ నడిపిస్తున్నావు. అంటే మోసగారు ఎవరు? నువ్వా నేనే మోసగాన్ని?
ప్రజలు తెలుసుకోవాలి అని, అందుకు ప్రజలకు తెలియాలని చెప్పి ఇవన్నీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇంకోటి బాగా మంచి గమ్మత్తైన విషయం ఒకటి చెప్పిండు. సైబర్ కేసు నేను తప్పు చేయకుంటే సైబర్ కేసు ఎందుకు వచ్చింది చెప్పి. అంటే కొంతమంది నాయకులు అనేవాళ్ళు ఏమని, ఆ రఘురాముడికి మెదడులో బుద్ధి లేదు, మోకాళ్ళలో బుద్ధి ఉంది అని చెప్పేవాడు. నేను అనుకునే తలకాయ కదా ఉండేది, మోకాలు ఎక్కడ ఉంటుంది అని ఆ రోజు నేను అనుకున్నా. ఈరోజు చూస్తే మోకాల కన్నా ఇంకా దరిద్రంగా ఉంది. ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఏ రకం మోసగించారంటే మీకు చెప్తా విషయం. వాళ్ళు ఒక లాగిన్ లింక్ పంపించారు మొబైల్లో, మాకు తెలియదు. లాగిన్ లింక్ పంపించి మేము బటన్ ఒట్టిన తక్షణమే మా మొబైల్లో ఉన్న డేటా అంతా వాళ్ళ యాంకర్కి వెళ్ళిపోయింది. అది మేము కనుక్కునే లోపలనే వాడు మా దగ్గర ఉన్న డబ్బంతా లాగేసిండు. ఒకటి నువ్వే చెప్పినావు, నైట్ 12 గంటలప్పుడు 10 లక్షలు, నైట్ 3 గంటలప్పుడు 10 లక్షలు పోయిందంటావు. నేను ట్రాన్స్ఫర్ చేయాలంటే 10 గంటలప్పుడు బ్యాంక్ ఉంటుందా? బుద్ధి ఉందా అంతా నీకు? 10 గంటలప్పుడు 3 గంటలప్పుడు బ్యాంక్ ఉంటుందా? అంటే మోసపోయినా అంటే మోసగించడానికి ఒక నిరాశ ఉంది కదా. ఓకే, మోసపోయినా సైలెంట్ ఉంటే మీరు ఎవరు అడగరు కదా. ఏదో ఇలా కాలజ్ఞానం రాసు, బ్రహ్మం గారు రేపు జరగబోయేది కూడా కాలజ్ఞానం రాస్తారు. ఈయన కాలజ్ఞానం రాసినట్టు ఒరే ఎఫ్ఐఆర్ కాపీ ఆడిని తీసుకురా, ఎఫ్ఐఆర్ కాపీ ఈడని తీసుకురా. ఎవరే ఎఫ్ఐఆర్ కాపీ పెట్టింది? నేను ఎఫ్ఐఆర్ పెట్టినా. ఎందుకు పెట్టినా? నేను ఎఫ్ఐఆర్ పెడితే డబ్బు వచ్చింది కాదు. నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసే తక్షణమే వాళ్ళు 2-3 కంప్లైంట్ నా కాడికి వచ్చిండ్రు, పొద్దున్న వచ్చిండ్రు. వాళ్ళు మోసపోయి వాళ్ళు నా కాడికి వచ్చి, సార్ మీరు 1 కోటి రూపాయలు ఇచ్చారు కదా, నేను 2 కోట్లు ఇస్తా, నన్ను కేసు నుండి బయటికి తింది, ఈ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసుకోండి, నేను 2 కోట్లు ఇస్తా అని చెప్పి నా కాడికి వచ్చిండ్రు. నేను ఒకటే చెప్పిన, నాకు డబ్బు ముఖ్యం కాదు, నేను మోసపోయినా. నా ఎటువంటి వాళ్ళు ఎంతోమంది మోసపోతా ఉంటారు ఈ సైబర్ క్రైమ్ దగ్గర. నాకు అధికారం ఉంది, కమిషన్ బాగా తెలుసు, కమిషన్ ఇంకా యాక్షన్ తీసుకుంటానని చెప్పి నేను లొంగకుండా నేను కమిషనర్ గారికి ఇంకా స్ట్రిక్ట్ చెప్పే యాక్షన్ తీసుకోమని. వాళ్ళు ఏం చేశారు, అట్టే ఎన్క్వైరీ చేసి 1.5 నెల ఎన్క్వైరీ చేస్తే 15 మంది కేటుగాలను తీసుకొని అరెస్ట్ చేశారు. వాళ్ళు 15 మంది ఎంత మోసం చేశారు? 450 కోట్ల డబ్బులు ఈ రకం మోసం చేసిండ్రు. అంటే నేను ఆ రోజున సైలెంట్ అయితే వీళ్ళు ఇంకా మోసం చేసేవాళ్ళు కదా. వీళ్ళు నా మాదిరి వేరే వాళ్ళు ఎవరు మోసపోకూడదు అని ఆ మంచి ఉద్దేశంతో నేను కేసు పెట్టినా. నేను పబ్లిష్ చేసుకున్నా. నేను కేసు పెట్టిన నిజాయితీ ఉన్నా కాబట్టి నేను బయట చెప్పుకున్నా. నేను నిజాయితీ లేని బయట ఎందుకు చెప్పుకుంటా? ఆ రోజు మూసేసేవాడు కదా. నేను కేసు పెట్టుకుంటే మీకు ఎవరు తెలిసేది కాదు కదా. నేను పబ్లిసిటీ చేసిందంటే వాడిని అవినీతి చేసినోడిని అంతం చేయాలి. వాడు మోసం చేసిండు, ఎంతమందికి మోసం చేస్తాడు? ఈ మోసగాళ్ళు చిట్ట ఆఫ్ చేయాలని చెప్పేసి నేను చేస్తే 450 కోట్లు మోసం చేశాను వాళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు కూడా జైల్లో ఉండరు. అంటే జైల్లో ఉంటే ఎవరైనా ఇంకా ఫ్యూచర్లో చేయకూడదనే భావన వాళ్ళకి కలగాలని చెప్పి నేను చేసిన. కానీ నేను అవినీతి చేసి ఏదో 1 కోటి రూపాయలు ఏడు చెప్పినంత 5 కోట్లు వెనకాల ఇచ్చినంత. వెనకాల ఎక్కడి నుంచి నాకు తెలియదు. వెనకాల ఎవరికి ఇచ్చి నువ్వేమన్నా పంపించినావు నా గారికి ఏమన్నా? ఇంకోటి చెప్పిండు, నీ కాడ ఏం లేదు కాబట్టి నిన్ను మోసం చేశారు. నా దగ్గర మగవాడు నేను, నా దగ్గర ఎవరు 1 రూపాయి నాకు ఫోన్ చేసి లేదు. నువ్వు సైబర్ గాలకే కేటుగానివి, వాళ్ళకే నువ్వు మోసగా దొంగవు. నీ దగ్గర వస్తున్నారు, నీకు అన్నీ తెలుసు. నీకు వాళ్ళని ఎట్లా మోసగించాలి నీకు బాగా తెలుసు. కాబట్టి నీ కాడికి ఎందుకు వస్తారు? నీ కాడ నువ్వు చాలా బుద్ధివంతుడు, చాలా ఇంటెలిజెంట్గా నీ కాడ రారు. మేము అమాయకులము, మోసపోయినా ప్రజలు తెలియజేసినాం. ఏమి దాన్ని మూసిపెట్టింటే నీ మోసగా అని చెప్పుకోవచ్చు. నేను పబ్లిక్ చెప్పి కేసు పెట్టినా, తెలుసుకో కొంచెం మాట్లాడేటప్పుడు ఒకసారి. ఆ తర్వాత ఇంకోటి చెప్పిండు, ఎమ్మెల్యే పవర్ ఉండి ఈ ఎమ్మెల్యే పవర్తో నేను రాజకీయంకి వచ్చినా దాంట్లో కాంట్రాక్ట్ చేసుకుంటాను, నువ్వు కాంట్రాక్ట్ ఎక్కడనే చేసుకోవాలి కానీ ప్రజలకు ఎందుకు వస్తుందని అడిగిండు. నువ్వు ఎవరు నన్ను అడిగేదానికి? ఫస్ట్ పాయింట్, నేను ఎమ్మెల్యే ఎప్పుడైంది? 1 సంవత్సరం అయింది. నేను రాజకీయం ఎప్పటి నుంచి ఉందా? 2011 నుంచి ఉందా. నా బిజినెస్ ఎప్పటి నుంచి ఉంది? 1980 నుంచి ఉంది. నాకు ప్రతి ఒక్కరికి వృత్తి ప్రవృత్తి ఉంటుంది. వృత్తి అంటే నాది కాంట్రాక్ట్ బిజినెస్, ప్రవృత్తి అంటే ప్రజలకు సేవ చేయాలి. నాకేదో చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించాడు, ఎక్కడో 10 రూపాయలు సంపాదించుకొని నియోజకవర్గాన్ని అవినీతి లేకుండా నా కార్యకర్త, పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు సేవ చేయాలని చెప్పి ఆలోచిస్తే నేను వచ్చిన. నేను 2014 నుంచి రాజకీయంకి వచ్చిన తర్వాత 2014 కానీ నేనే 1 రూపాయి ఎక్కడ కానీ తీసుకోమని పనిచేసాను. 2019లో మా నాయకుని దగ్గర ఎక్కడ తీసుకోలే. 2024లో మా నాయకుని దగ్గర ఎక్కడ తీసుకోలే. నీ పరిస్థితి ఏంది? 2014లో మీ నాయకుని దగ్గర తీసుకునేవా లేదా డబ్బులు?
నీ కార్యకర్త డబ్బు తీసుకునేవా లేదా? అదే రకంగా 2019లో డబ్బులు తీసుకున్నావు, 2024 డబ్బులు తీసుకున్నావు, తీసుకుని మిగిలించుకునేవు నువ్వు. మేమేమో బయట కష్టపడి మా కార్యకర్తల దగ్గర నుంచి ఎక్కడ కానీ, మా నాయకుని దగ్గర కానీ, మా కార్యకర్తల దగ్గర ఎక్కడ ఒక రూపాయి ఖర్చు చేయకుండా నేను ఇక్కడ చేస్తా అంటే, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరనే, ఎవరి దగ్గర, ఈ పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్ల మీద తల మీద చేపెట్టి భూములు లాక్కోవడము, డబ్బులు సంపాదించుకోవడము, మీ నాయకుని బ్లాక్మెయిల్ చేయడము, నువ్వు డబ్బులు తీసుకోవడము, ఎలక్షన్లో పెట్టుకోవడం. మాకు అటువంటి అలవాటు లేదు నాయన. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ క్లియర్గా విశ్లేషణ చెప్తున్నా. నాకు అటువంటి అలవాటు లేదు. నాకు శాతనైతే మా కార్యకర్త నా కోసం కష్టపడితే నేను పని చేస్తా. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడే మేము ఒకరు ఆశించి పని చేయము నాయన అని తెలియజేస్తున్నా. అతను కూడా చెప్పిండు వీకెండ్ రాజకీయం అంట, కాదంట మంత్ ఎండ్ రాజకీయం అంట. స్పెషల్గా చెప్పిండు. ఈయన ఎవరు సార్ నా రాజకీయం గురించి? నేను ఇప్పుడు కాదు, 2011 నుంచి కూడా ఇదే టైప్ రాజకీయం చేస్తాను. ఈరోజు కొత్తగా ఏం చేయలే. 2011 నుంచి ఇదే రాజకీయం చేస్తాను. నువ్వేం చేస్తున్నావు? 24/7 ఇంట్లో కూర్చుంటావు. ఏ నాయకుడు వచ్చు, ఏ బంతి కుక్క వస్తుంది, ఏ డబ్బు తీసుకునేకి బంది కుక్క మాదిరి ఇంట్లో కూర్చొని డబ్బులు ఏ కమిషన్ వస్తుంది, ఏది వస్తుంది నువ్వు ఎదురుగా చూసుకుంటూ ఇంట్లో కూర్చొని డబ్బు కోసం ఉండవు. మాకు అలవాట్లేదు అది. నువ్వేమో 7 గంటలైన తెచ్చినా లాక్ చేసుకుని ఎవరిని ఇంట్లో రానివ్వు, పోయేసి కమిషన్ తీసుకుంటావు. మా కార్యకర్తలు నైట్ 1 గంట అప్పుడు ఇచ్చినా మా కార్యకర్త పనిచేస్తాం. నేను ఎక్కడున్నా కూడా మా కార్యకర్తలకు పని చేయాలంటే నేను ఎక్కడనుండి మా కార్యకర్తలకు నిమిషాల్లో పనిచేస్తాం. ఏ సమస్య వచ్చే ఇమీడియట్గా ఎక్కడున్నా వాళ్ళకి సమస్య తీరుస్తాం. 1 గంట ఫోన్ చేసినా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. నువ్వు తీసుకుంటావా? మా రాజకీయం గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు అట్లా అంత పాప నిజాయితీ చేసింటే నువ్వు ఎందుకే ఓడిపోయినావు అన్నా? ఇంత బాగా నిజాయితీ చేసినావు, అవినీతి పరుడు కాను, మీరు అవినీతి పరుడు అని చెప్తే ఎందుకు ఓడిపోయినావు? గెలిచాల్సింది కదా. నువ్వు 40 ఏళ్ళు రాజకీయం ఉండా అంటున్నావు. 40 ఏళ్ళు ఎన్నిసార్లు గెలిచినావు? 4 సార్లు గెలిచినంటావు. మిగతా సార్ ఎందుకు ఓడిపోయినావు? ఎందుకు ఓడిపోయినావు? ఉంటే 24/7 ఉంటే కదా గెలిచొచ్చు కదా నువ్వు. అది కాదు, ప్రజలకు పని శాతనమా లేదా తెలియాలి. ఫస్ట్ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, అది ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడున్నాం కథ ఏమి ఇన్నే ఉండేది కాదు. ఇక్కడ ఉంటాం, నువ్వు ఇన్నే కూర్చో, ఇన్నే లాగా. మేమేం చేస్తాం? ఈ నుంచి పోయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి. 1000 మంది సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన అవన్నీ ఎత్తుపోయి సీఎం దగ్గర పోయి కూర్చొని సీఎం దగ్గర శాంక్షన్ చెప్పుకొని డబ్బులు తీసుకొస్తాం. అంటే అక్కడ తిరిగేది జనాలు తెలియదా? జనాలు బాగా తెలుసు. ఒక పని అప్రూవ్ కావాలంటే, నిన్నే ఒకటి డయాలిసిస్ సెంటర్ అప్రూవ్ కావాలంటే సుమారు 10 సార్లు విజయవాడ పోయింది దాని గురించి. ఇప్పుడు బ్రహ్మంగన్ మఠంలో ప్రసాద్ స్కీమ్ కావాలంటే ఇప్పటికి ఒక 10-15 సార్లు ఢిల్లీ పోయినాము, ఆ తర్వాత మా ఆడికి పోయినాము, ప్లస్ డిపార్ట్మెంట్ పిలిపించినాము, మీటింగ్ పెడతాము. అంటే పని చేయాలని తపన ఉండాలి కానీ ఊర్లో ఉండవని కాదు. మన నియోజకవర్గ అభివృద్ధికి ఏం కావాల్సింది అది చేయాలి కానీ ఏదో ఎటువంటి వీకెండ్ రాజకీయం, మంత్ ఎండ్ రాజకీయం చెప్పడం కరెక్ట్ కాదు. మా ప్రజలు బాగా తెలుసు. మా నాయకుడు వీకెండ్ రాజకీయం చేస్తారా, మంత్ ఎండ్ రాజకీయం చేస్తారా, మాకు ఏ సమస్య ఉంటే తీరుస్తా లేదో మా ప్రజలు తెలుసు. నాకు బాధ్యత ఉంది. నాకు రాకరాక అవకాశం కల్పించిండ్రు ప్రజలు. జీవితంలో రాజకీయం శాస్త్రం కాదు. ఉన్నంత వరకు మనం ఏ పని చేసినాము అది శాస్త్రం నిలబడిపోతుంది ప్రజల్లో. అది చేసేది నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇంకోటి చెప్పిండు. మాటకు వస్తే ప్రభాకర్ కోటీశ్వరుడు, మా చిన్న ఆయన కొడుకు, వాడు భూములు లాక్కుంటానంట. అంటే కోటీశ్వరుడు అయితే ఇది ఒక డాక్యుమెంట్ తెచ్చిన మీకే చూపిస్తా. ఇది 2005లో డాక్యుమెంట్. ఇది మీరు చూడండి, మీకు కాపిస్తా. 2005 అసైన్మెంట్ అయింది. 2005లో వాడికి డాక్యుమెంట్ వచ్చింది. అది 4.5 ఎకరాల ల్యాండ్. 2005లో అయితే 2014లో నువ్వే ఎమ్మెల్యే కదా, 2019 నువ్వే ఎమ్మెల్యే కదా. ఈ 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు? ఎప్పుడు చూసినా కూడా భూమి దాక్కున్నాడు. నీకు 10 ఏళ్ళు ఉంటే నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు కదా. నీది కరెక్ట్ ఉంటే, నీ గవర్నమెంట్ ఉంటే నువ్వు యాక్షన్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేసినామని వాడు కోర్టు పోయి స్టే తీసుకొచ్చి నువ్వు గమ్మునున్నావు. కోర్టు పోకముందు మళ్ళీ ఎవరు రాయబారం పంపించావు. వాడేదో పోయి ఇంటికి పోయి కమిషన్ ఇచ్చుకున్నాడు నీకు. అంటే ఏ వ్యక్తిని కమిషన్ నీకు డబ్బులు ఇచ్చే చాలు, అది స్టాప్. వాడు ఎంత ఇచ్చినా నాకు తెలియదు. వాడు డబ్బు ఇచ్చుకున్నాడు కాబట్టి నువ్వు 10 ఏళ్ళు వాడి గురించి ఏం మాట్లాడలే. ఇప్పుడెప్పుడో ఒక ఊపు వస్తుంది చూడు, కిక్. ఇప్పుడు మామూలుగా మందు కొడితే కిక్ ఎక్కుతుంది. ఆ కిక్ ఎక్కినప్పుడల్లా ప్రభాకర్ గుర్తుకొస్తాడు. ఇంకా మిగతా టైం ప్రభాకర్ గుర్తురాడు ఆ భూమి. ఆ కిక్ ఎప్పుడు మనం ఎక్కుతుందో అప్పుడు ప్రభాకర్ గుర్తుకొస్తాడు. అంటే ఇది ఎంత మటుకు కరెక్ట్ అని
మేము తెలియజేసుకుంటున్నా. ఆమె ఇంకోటి మండలానికి ఒక కమిషన్ అంట, మండలానికి ఒక కమిషన్ ఉండదంట, ఏజెంట్ కమిషన్ కలెక్షన్ ఏజెంట్. నాకు తెలియదు. నాకు ఇప్పుడు థాట్ సీన్ అనే వ్యక్తి దూరులో కార్యకర్త, మఠంలో శివ అయినాడు, కూలిపోయి ఏదో పని అది ఇది చిల్లర పని ఏదో చిన్న చిన్న 1-2 లక్షలు సబ్ కాంట్రాక్ట్ చేసుకునే వ్యక్తి అతను. వాళ్ళు నాకు వచ్చి కమిషన్ ఇచ్చేవాళ్ళ, నేను వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటా. చెప్పాలన్నా కూడా ఒక నాయకుడు చెప్తా అంటే ఒక విలువలు ఉండాలా. నువ్వు చేసినావు, కాజీపేటలో ఎవరిని పెట్టుకున్నావు, ఒకరిని పెట్టుకున్నావు, దూరులో ఎవరిని పెట్టుకున్నావు, ఒక లీడర్ని పెట్టుకున్నావు, చేపలు ఎవరిని పెట్టుకున్నావు, ఒక లీడర్ని పెట్టుకున్నావు, మైదుగురు ఎవరు పెట్టుకున్నావు, ఒక లీడర్ని పెట్టుకున్నావు, మా ఈ ఏరియాలో ఎక్కడ పెట్టుకున్నావు అంటే పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలే. పేర్లు చెప్పాలంటే రఘురాముడు ఇక్కడ పెట్టుకోలేదా? ఎవరు ఎంపీపీ రఘురాముడు పెట్టి ఇంకంత దోచుకోలేదా? ఆయనకి 10%, నీకు 90%. అంటే ఈ మండలానికి ఒక ఏజెంట్ అనేది బుద్ధి నీకుంది, ఆ బుద్ధి ఉంది కాబట్టి మార్చలేకపోయినావు. మళ్ళీ మా మీద చెప్తాను. మాకు అసలు ఎవరు హరి అంట, మాకు ఎవరు సీన్ అంట, వాళ్ళకి పని ఏం సంబంధం ఉంది? ఎవరైనా కూడా కమిషన్ ఇచ్చినా నీకు తెలిస్తే నువ్వు ధర్నా చేయవా? నిలబెట్టి మాట్లాడి. నా ఏమలో నువ్వు తప్పు చేస్తే నేను ధర్నా చేసినా, నిలబెట్టించిన. నువ్వు చేయ కదా, నువ్వు మగవాడు అయితే ఎక్కడి నుంచి వచ్చావు పిలిచి మాట్లాడు, కంప్లైంట్ యాక్షన్ తీసుకుందాం. అవన్నీ లేకుండా ఊరక నీకు కిక్కు ఎక్కినప్పుడు ఒకరు మాట్లాడడానికి కరెక్ట్ కాదని చెప్తున్నా. ఆ తర్వాత ఇంకోటి మా పార్టీ గురించి మాట్లాడతావా? మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నేను సరిగ్గా పలకలేదంట, మా నాయకులు మా కార్యకర్తలు ఏదో బాధపడతానంట, చాలా నిరుత్సాహపడతానంట అని నువ్వెవరు చెప్పానికి? మా కార్యకర్తకు అన్యాయం చెబితే నా దగ్గర చెడుతారు, నా దగ్గర చెబితే మా నాయకుడికి అడిగిపోతారు. నువ్వెవరు అడిగానికి? నీకేం సంబంధం ఉంది అసలు? ఓకే, నీ కార్యకర్త నువ్వు ఎంతమంది చేస్తావు? నీ కార్యకర్త చెప్తా ఒకటి ఎగ్జాంపుల్. తిరుపాల్ రెడ్డి ఆ ఊర్లో 1300 ఓట్లు రిగ్గింగ్ చేస్తాడు, మగోడు. ఒకసారి కాదు, నేను వచ్చే 3 సార్లు కూడా వాళ్ళు రిగ్ చేసిండు. 2014 రిగ్ చేసిండు, 2019 రిగ్ చేసిండు, 2024 రిగ్ చేసిండు. అంటే అటువంటి వాడికి ఎంత ప్రియారిటీ అలా? ఓకే, అతను చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉంటే డీసీ చైర్మన్ ఉన్నాడు. డీసీ చైర్మన్ ఉంటే ఇంకా సపోర్ట్ చేయాలి. నువ్వు వదిలేసి ఆ రోజు వీరశివాడి కొడుకు చైర్మన్ చేసానికి లంచం డబ్బులు తీసుకొని నువ్వు దించింది వెన్నుపోటు కాదా ఇది? అంటే వాస్తవం చెప్తాను, ఇంకా వేరే ఎన్ని చేసిండు. డైరెక్ట్ నీ కోసం వేరే పక్కన పెట్టు. అతను ఒక ఊర్లో రిక్కింగ్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని నువ్వు ఇంత ఎన్నుపోటు పడిచినట్టే నీకు ఎంత దుర్మార్గం. నువ్వు పాదయాత్ర జగన్ వస్తే జగన్ దగ్గర రానిలే నువ్వు అసలు, నీ పవర్ ఉందని చెప్పి. అయినా కూడా ఆయన లెక్క పట్టించుకోకుండా మళ్ళీ నీకే చేసిండు. అది నిజాయితీ అంటే. చంద్ర చూస్తే అతన్ని నాశనం చేసి పెట్టినావు. చైర్మన్ అయిన తర్వాత అతనికి అధికారం లేకుండా అంత కంప్లీట్గా ఊర్లో వర్క్లో నువ్వే దోచుకోవడము, అతనికి పవరే లేకుండా చేసావు నువ్వు. వీరనారాయణ రెడ్డి మఠంలో ఉంటే అతను కష్టపడి పనిచేస్తే అతనికి ఏమొచ్చినా వదులుకొని నీకు సంబంధం లేదు, అంతా నాకే కావాలని చెప్పి ఆడదోచుకున్నావు. అంటే ఇవన్నీ వాస్తవమా కాదని నేను ప్రజలకు తెలియజేస్తాను ఇవన్నీ. కాబట్టి నీ కార్యకర్తలు ఇప్పుడు ఉండరు. నిన్న మా కాజీపేటలో ఎలక్షన్ జరిగింది, ఎంపీపీ ఉప ఎలక్షన్. నీ పార్టీలో ఉండేవాళ్ళే నీకు ఆపోజిట్ చేసి నీ మీద వాళ్ళు గెలిచిండ్రు, మీ పార్టీ వాళ్ళు. అంటే వ్యతిరేకత నీ మీద ఉందా, నా మీద ఉందా వ్యతిరేకత? మీ పార్టీ వాళ్ళు పోటీ పెట్టి నీ మీద గెలిచినా అంటే సిగ్గుపోతుంది. నువ్వు మళ్ళీ మా పార్టీ కార్యకర్తలు అని నువ్వు అడిగే నీకెవరు? మా కార్యకర్త ఎప్పుడు వచ్చి ఏదైనా చిన్నప్పుడు ఉంటే ఇది వ్యవస్థలో ఒకరిద్దరు ఉంటారు, అటు ఇటు ఉంటారు. మేము కూర్చొని మాట్లాడుకుంటే మా వాళ్ళు ఎక్కడికైనా అటువంటి భేదాభిప్రాయం చేసే కార్యకర్తలు లేరు, మా ప్రజలు కూడా లేరు అటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఇంకోటి చెప్పిండు, ఇడమడక దగ్గర టెంకాయ కొట్టిందంట ఎవరు సీనని. అదే టెంకాయ ఎట్ట కొట్టి తెలుసా నీకు? ఆడ సర్పంచ్ ఎవరు? తాడి సీను వాళ్ళ అక్క. అధికారులు అందరూ వచ్చిండ్రు. అధికారులు తాడి సీను వాళ్ళ అక్క ప్లస్ తాడి సీను కొడతా అంటే ఇతను పోయిండు, రమ్మంటే పోయిండు, కాయ కొట్టిండు. మామూలుగా అందరూ ఎంతమంది మేము పోతే అందరు కొట్టరా, కాయలు కొట్టరా? వచ్చినాక 10 మంది లీడర్లు కొడతారా? లీడర్లకు వచ్చినా కొడతారు. అధికారం ఉంటే కొట్టేది కాదు.